ఇది మామూలు విషయం కాదు. ఎలాగ తీసేయాలి, బీభత్సం చేసేయాలి, మాక్సిమం 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 సెలబ్రేట్ చేయాలి. అది కాదు నాన్న, కష్టపడి రాయల్టీ సంపాదించుకున్నది వాడు, దానికి వింత ఫీల్ అయిపోతే ఎలా? ఇదిగో పరాన్న జీవులా బతకూడదు, కష్టపడి 4 రూపాయలు సంపాదించుకోవాలి, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి. అంకుల్, నీకు 1,00,000 సార్లు చెప్పాను, 1999 డిసెంబర్ 31 వరకు నేను ఏమి చేయను, ఏం చేసినా కలిసి రాదు, ట్రై చేసి వేస్ట్, టైం బ్యాడ్. అంటే అంతవరకు ఏం చేయవా? ఆ తర్వాత కూడా ఏమి చేయను. తెలుసు, అప్పుడు టైం బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా అవే కలిసి వస్తాయి. ఈ జన్మలో మేము ముందుకెళ్ళాం. ఏంటి, ఒక అడుగు మేము ముందుకొచ్చుంటే 2 అడుగులు వెనకలాగేస్తున్నావుగా? అంకుల్, నీ మనసు కష్టపెట్టేదా? ఇప్పటికే నేను పార్టీ మూడులోకి వెళ్ళిపోయాను, మిగతా విషయాలు ఉంటే రేపు మాట్లాడుకుందాం. ఓకే, అసలు విషయం పెండింగ్ లో పెట్టేస్తావుగా? చాలా మందికి ఫోన్ చేయాలి అన్నట్టు నిమ్మి కూడా ఫోన్ చేయాలి. ఫోన్ ఇక్కడ, ఫోన్ ఇక్కడ, అక్కడ నిమ్మి నెంబర్. నీ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ నన్ను అడుగుతావేంటి? అన్ని 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 ఒక్కడే చేసుకోవాలి, ఏమి తెలియదు. 7653 అంటే నిన్న నిమ్మితో ఆమె వచ్చింది కదరా? ఎవరు? అదేరా అన్నమస్త టాటా సెల్యులారు, ఆమెను కూడా పిలు. ఆమె ఇప్పుడెందుకు? ఆమె సంగతి బొత్తిగా తెలీదు. వద్దు వద్దు వద్దు, నువ్వు ఎలాగో తాగిపడిపోతావుగా నిమ్మి కంపెనీ కోసం. ఓకే, నిమ్మి కంపెనీ కోసం కదా. ఐ టూ మ్యాన్, ఒక్కండి అన్ని పనులు చేసుకోవాలి. ఈ రోజు అమావాస్య. శివాజీ సార్, మా ఇంటికి ఫోన్ చేసి చెప్పేవా నేను లేట్ గా వస్తానని? చెప్పాను సార్, ఖచ్చితంగా చెప్పాను సార్, నేను చెప్పాను సార్. శివాజీ, సార్ అలాగే మా డ్రైవర్ కి కొంచెం డిన్నర్ రమ్మించారు చూడమ్మా. నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను. గుండ్రగా ఉందిగా ఆ గ్లాస్ అది. హలో, ఏంటి లేటు? నేను ఇప్పుడే వస్తానా? ప్లీజ్ ప్లీజ్.